అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షనర్ల సంచలనం పెండింగ్ బకాయిల చెల్లింపులపై తాజా సమాచారం. 3 సంవత్సరాల నుంచి చెల్లించాల్సిన ఎస్ఎల్స్ సరెండర్ లీవ్స్ బకాయిలకు సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్స్. ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. సమస్యలను పరిష్కరించుకుంటే మెరుపు సమ్మె, ఎన్నికల విధుల బహిష్కరణకు వెనకాడబోం. బకాయిల కోసం కలెక్టరేట్ల వద్ద ఉద్యోగ ఉపాధ్యాయులు అయితే ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. బకాయిల చెల్లింపులు, సిపిఎస్ రద్దు, పిఆర్సీ, డిఏ బకాయిల చెల్లింపులు వంటి సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోతే మెరుపు సమ్మెకు దిగుతామని ప్రభుత్వాన్ని ఏపీ జేసీ నేతలు హెచ్చరించారు. అవసరమైతే ఎన్నికల విధులను బహిష్కరిస్తామని తేల్చి చెప్పారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక పెన్షనర్ల జేఏసీ ఆధ్వర్యాన రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు నిర్వహించి కలెక్టరేట్ల వద్ద ధర్నాలు నిర్వహించారు. చలో విజయవాడను విజయవంతం చేయాలని కోరారు. సో ఈ నెల 27న చలో విజయవాడ కార్యక్రమాన్ని ఉద్యోగులు విజయవంతం చేయాలని కోరడం జరిగిందండి. సో అయినప్పటికీ ప్రభుత్వం దిగి రాకపోతే మెరుపు సమ్మె చేస్తామని చెప్పేసి రానున్న ఎన్నికల్లో ఎన్నికల విధులు బహిష్కరించడానికి కూడా వెనకాడబోమని హెచ్చరించారు. అయితే చిత్తూరులో కలెక్టరేట్ వద్ద నిర్వహించిన ధర్నాను ఉద్దేశించి ఏపీ జేఏసీ రాష్ట్ర కార్యదర్శి విజయ్ కుమార్ మాట్లాడుతూ ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సమస్యలను పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం ముద్దునిద్రపోతుందని విమర్శించారు. సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. అయితే గుంటూరు కలెక్టరేట్ల ఎదుట చేపట్టినటువంటి ధర్నాకు ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు సంఘీభావం తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి ఉద్యోగ సంఘాలతో సానుకూలంగా ధోరణిలో చర్చలు జరిపి సమస్యలను పరిష్కరించాలని కోరారు. 3 సంవత్సరాల నుండి సరెండర్ లీవ్లు పెండింగ్లో ఉన్నాయని, పిల్లల పెళ్లిళ్ళ ఇతర అవసరాల కోసం దాచుకున్నటువంటి డబ్బులు కూడా ఇవ్వలేదంటున్నారు. సో ఈ విధంగా ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక పెన్షనర్లందరికీ కూడా పెండింగ్లో ఉన్నటువంటి సమస్యలను, బకాయిలను వెంటనే క్లియర్ చేయాలండి. సో ఒక్కో ఎంప్లాయ్కి పెండింగ్ బకాయిలు క్లియర్ చేస్తే సుమారుగా 2 to 3 lakhs వరకు అమౌంట్ వచ్చే ఛాన్సెస్ ఉన్న నేపథ్యంలో త్వరగతిన ఉద్యోగులందరికీ కూడా పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలను, ఏరియర్స్ను చెల్లించాలని కోరుతున్నారు. సో ఇదండి వాళ్ళ ఎంప్లాయీస్ సంబంధించిన తాజా అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.